పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, వివిధ శాఖల మహిళా అధికారులు పాల్గొన్నారు. ముందుగా వివిధ శాఖల అధికారులతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పెద్దగుంటపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బంజారాపాటకు డాన్స్ చేసి అందరినీ అలరించింది. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి మెమోంటాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగా 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతూ ఉంది. మహిళలు ఈ రాష్ట్రంలో, దేశంలో సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఈరోజు 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలని, నిరుద్యోగ యువతకు కూడా సుమారు 58,700 ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలలో ఒక 30-40% మహిళలే ఆ 57,800 ఉద్యోగాలలో నియామక పత్రాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం 14,800 పోస్టులు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి కూడా నింపుకోబోతున్నాం. కనుక ఈరోజు మహిళా సోదరిమణులు ఆర్థికంగా ఎదగాలని, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలనేటువంటి దృఢ సంకల్పం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చేసుకోవచ్చు అనే సందర్భంలో మనం 8వ తారీఖు నుంచి 12వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉండడం వల్ల మనం ఈ రోజు మనం నిర్ణయించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనుక మనము సోదరిమణులు ఒకటి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో మహిళలకు ఈ రోజు డాక్రా గ్రూపులకు నేను మొన్న ఒకటే చెప్పాను, మన ఆర్టీఓ గారికి, మా ఎంఆర్ఓ చెప్పారు, నేషనల్ హైవే మీద 2 ఎకరాలు ఉంది, మహిళా సంఘాలకు 2 ఎకరాలు పెట్రోల్ బంక్ కేటాయించండి, మనం పెట్రోల్ బంక్ ఇద్దామని చెప్పారు. మనం ఈ రోజు నియోజకవర్గంలో కూడా పెట్రోల్ బంక్ ఇవ్వడం, మన ఇండస్ట్రియల్ పార్క్ 60 ఎకరాలు ఉంది, ఆ 60 ఎకరాలలో ఒక 5% ప్రభుత్వం రిజర్వేషన్ కూడా ఇచ్చారు. మీకు ఇచ్చి ఆడ ఇండస్ట్రీలో మిర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా బ్రిక్ ఇండస్ట్రీ కానీ, ఇంకా లేకపోతే రైస్ మిల్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, రకరకాల వ్యాపారం చేసుకునే కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ కూడా ఇండస్ట్రీలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనేక రంగాలలో కూడా మీకు రిజర్వేషన్ కల్పించి మహిళలకు ప్రోత్సాహాన్ని అందించే ఈ ప్రభుత్వానికి మహిళా సోదరిమణులు సంతోషంగా ఉంటే మన ప్రభుత్వం కూడా, ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. అలాంటివి జరగట్లేదు అన్నది 100% మనం వాటిని ప్రూవ్ చేసుకోగలుగుతున్నాము. పాఠశాలలో వెళ్తే కూడా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడికి వెళ్ళినా కానీ అబౌవ్ 60% దాకా గర్ల్సే ఆ స్కూల్లో చదువుతున్నారు. అదేవిధంగా చదువుతున్న గర్ల్స్ లో కూడా సార్ టాపర్స్ ఎవరైనా అడిగితే అమ్మాయిల పేర్లే చెప్తున్నారు. మరి అన్ని విధాలుగా, అన్ని రంగాల విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, గృహిణిగా ఇంటి నడపడంలో కానీ అన్ని చోట్ల మహిళలు ముందంజలో ఉన్నారు. అలా ఉన్నందుకు దాంట్లో నేను కూడా ఒక మహిళగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని, అందరూ మూకుమ్మడిగా ఒక టీం లాగా ఫామ్ అయి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను ఎందుకు చేయలేము అన్న నిర్ణయం బట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి భూపాలపల్లి జిల్లాలో ప్రతి ఒక్క మహిళను కూడా ప్రోత్సహిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.